బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఇప్పుడు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. హైదరాబాద్ జిహెచ్ఎంసీలో మోడీ గారు చెప్పారు జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా మాకు బీఆర్ఎస్ పార్టీకి కేవలము 5,000 ఓట్లు మాత్రమే ఫరక్. 5,000 ఓట్లు మాత్రమే ఫరక్. దాని తర్వాత కేసీఆర్ గారు పోయి మోడీ గారిని కలిసి మాకు మద్దతు ఇవ్వండి అని అడిగిందా లేదా? మొన్న మోడీ గారు అయిపోయి కదా, మోడీ గారు అయిపోయారు కదా. మరి ఇది వాస్తవమా కాదా కేసీఆర్ స్పష్టం చేయాలి. ఇది కాదని చెప్పి భాగ్యలక్ష్మి గుడి దగ్గర తడి బట్టలతో చూడాలి. కేసీఆర్ కొడుకును ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిన మోడీ గారి పేరు. ఇది కాదు, ఇది తప్పు అని చెప్పి చలో కేసీఆర్ గారు తడి బట్టలతో చూడమని చెప్పరు. ఇలా మొత్తం ఎంఏ పార్టీతో ఎందుకు పెట్టుకున్నారు? ఇక్కడ కూడా ఈదిగాకు 8 ఎకరాల స్థలం ఇచ్చారు. మీ అయ్యే జాగిరా, మీ తాత జాగిరా 8 ఎకరాలు చేయడానికి ఎందుకు ఇస్తారు? ఇప్పుడు నేను మాట్లాడితే మొత్తం ఉంటారు. మళ్ళీ బండి సంజయ్ వచ్చిండు, కరీంనగర్లో మొత్తం చెప్తారు, మళ్ళీ చెప్తారు సేమ్. అంటే మీరు ఎకరాలు మాది జాగా తీసుకుపోయిస్తే ఏం కాదు. ఇక అక్కడ యాదవ్లో పుట్టగొట్టిరు, అదే కేసు నడుస్తున్నది. ఇలా మళ్ళా 8 ఎకరాల స్థలాన్ని మీరు ఇదిగా ఎట్లిస్తారు? ఏ చట్టం చెప్తున్నా చెప్పరాదు. ఎవరు జాగిరి? పేదలకు డబుల్ బెడ్రూమ్ అంటే ఇయ్యారు, పేదలకు 3 ఎకరాలు, దళితులకు 3 ఎకరాలు ఇస్తా అంటే ఇయ్యారు, బీసీలకు ఇస్తా అని ఇయ్యారు. 8 ఎకరాలు ఎట్లిస్తారు మీరు? ఇంకా ఇసుకాను అడిగిర్రు, వాళ్ళకి వెళ్ళే. ఇంకా శిథిలావస్థలో దేవాలయాలు ఉన్నాయి. ఇవాళ మీరు చూడండి, కరీంనగర్ టౌన్లో చూడండి. నేను మతం గురించి మాట్లాడలేనన్నా, నేను వాస్తవాలు మాడుతున్నా. కరీంనగర్లో మసీదులను చూడరు మీరు. కరీంనగర్లో ప్రతి మసీదు చూడండి. ఇలా కరీంనగర్లో హిందూ సమాజం అంతా చూడండి. మీరు పోయి మసీదు చూడండి, ఎట్లా అభివృద్ధి చెందుతున్న మసీదులు. నేను వ్యతిరేకిస్తాను వాటిని. మీరు మసీదు అభివృద్ధి చేయండి, మాకు ఇబ్బంది లేదు మాకు. కానీ శిథిలావస్థలో ఉన్న దేవాలయాలను కూడా చూడండి. గ్రామాలలో శిథిలావస్థలో దేవాలయాలు ఎందుకు అభివృద్ధి చెందలేవు? ఏకధాటిగా మసీదులన్నీ కూడా ఏ విధంగా మొత్తం పునర్నిర్మాణం చేస్తున్నారు చూడండి సార్. పోయి చూడండి. నేను మాట్లాడితే తప్ప? ఇది మాట్లాడతా మాట్లాడితే ఇష్టపడతాం. ఇష్టపడితే నేను మాట్లాడు బంద్ చేస్తే 8 ఎకరాలు 100 ఎకరాలు ఇస్తారు రాష్ట్రపతి గారికి. బండి సంజయ్ మాట్లాడు బంద్ చేస్తే 8 ఎకరాలు 100 ఎకరాలు ఇస్తారు, 1000 ఎకరాలు ఇస్తారు. గుర్తుంచుకోండి, నేను అభివృద్ధి మాట్లాడుతున్నా. మతం గురించి కూడా, మతానికి అన్యాయం జరిగితే ఒక వర్గానికి కుమ్ము కాస్త కూడా మాట్లాడతా, గ్యారెంటీ మాట్లాడతా. ఈ రాజకీయాలు వస్తే ఉంటే పిక్తాయి. 8 ఎకరాలు ఎట్లా ఇస్తారు చెప్పండి? వాళ్ళ శిథిలావస్థలు దేవాలయాన్ని ఎందుకు అభివృద్ధి చెందలేరు? మసీదులకు ఎంత పైసలు ఇస్తున్నారు చేయండి. ఇవాళ ముస్లిం మత గురువులు పైసలు ఇస్తలేరు, వాళ్ళు పొడిరుతారు, వాళ్ళు కూడా ఇస్తలేరు పైసలు. ఇక కొంతమంది కొంతమంది పట్టుకుంటాడు. ఎలక్షన్స్ రాగానే ఒక మెసేజ్ ఇస్తారు, 2 గంటల తర్వాత నమాజ్ తర్వాత ఒక మెసేజ్ ఇస్తారు. బండి సంజయ్ హిందుత్వవాది, బండి సంజయ్ గెలవద్దు, గెలిస్తే మిమ్మల్ని ఇబ్బంది పడతారు. కానీ బండి సంజయ్ ఓట పార్టీ ఇది, కానీ దీనికి ఓటు ఏమని చెప్పి అంటారు. ముస్లిం మహిళలు, పేద ముస్లిమ్స్ కూడా
ఇలా ఎంఐఎం పార్టీని చేర్చుకుంటారు. 33% రిజర్వేషన్ మోడీ గారు ఇచ్చారు. త్రిబుల్ తలాక్ను రద్దు చేసినటువంటి మహానుభావుడు మోడీ గారు. అటువంటి భారతీయ జనతా పార్టీకి ఓటేస్తామని చెప్పి ముస్లిం మహిళలందరూ కూడా వన్ సైడ్ అయిపోయారు. ఇవాళ ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్ పార్టీ తాకిడి తట్టుకోలేని ముస్లింస్ అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకిస్తున్నారు. ఇవాళ పక్కా వ్యతిరేకిస్తున్నారు, వ్యతిరేకిస్తారు కూడా. కాబట్టి 8 ఎకరాల స్థలాన్ని వెంటనే రద్దు చేసుకోండి. ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి అన్నిటికీ మేము భయపడటం కాదు. మొన్న ఆఫీస్కి వచ్చారు. ఎందుకు వచ్చారు? ఎవరు రమ్మని వాళ్ళు ఏం చేస్తారు? పోలీస్ అధికారి ఏమేం చేస్తుంది? ఒకరు ఫోన్ చేసి వాళ్ళు కొట్టలే కదా సార్, కొట్టడానికి చూస్తారు. ఏంది ఈ పత పడదంటారు మా వాళ్ళు, పొట్టుదంటారు. చూసుకుంటూ కూర్చుంటాం. ఏం చేయడమన్నా వాళ్ళు చాతగానే వాళ్ళు ఎంఏం పార్టీలకు ఇక్కడ పోటీ చేద్దాము లేదు. ఏమంటే ఎంఏం పార్టీ జెండా పట్టుకొని మేమేం పార్టీ పోయినరా హైదరాబాద్ కూర్చొని ఫోటో చూసిరు కదా. పోయినరు, ఓవిస్తూ కలిసిర్రు, పైసలు చంపిర్రు, కాంప్రమైజ్. మళ్ళీ కాంప్రమైజే. ఎంఏం పార్టీ అంటేనే పైసలు తీసుకొని కాంప్రమైజ్ పార్టీ బీఆర్ఎస్ పార్టీతో. అధికారులు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ. ఇంత మెజార్టీ మీకు ఓటు బ్యాంక్ ఉందంటారు కదా, ఎందుకు పోటీ చేస్తలేరు? మీరు చెప్తే ఓటేయడనే. ఎందుకు పోటీ చేస్తే దమ్ము మీ గారు ఉందా? ఎందుకు చేస్తారు కారణం చెప్పండి. ఇప్పుడు బీజేపీని ఎదుర్కొనే దమ్ము మీ దగ్గర ఉందా? అరే భాగ్యలక్ష్మి గుడి దగ్గరికి వచ్చి మీటింగ్ పెట్టాం, మీ అడ్డ మీదకి వచ్చి మీ అడ్డ అనుకున్న అడ్డ మీదకి వచ్చే ఇది మీ అడ్డ కాదు మా అడ్డ అనుకున్నాం. కరీంనగర్లో కూడా మీరు రెచ్చిపోతున్నారు, బాగా రెచ్చిపోతున్నారు. ఎంఏం పార్టీ వాళ్ళు చూసిర్రు, ఎక్కడ పడితే అక్కడ చూస్తున్నాం మనం. మీరు రెచ్చిపోతే ఊరుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. ఎక్కడికక్కడ పక్కా ఏ ధ్యానం చేసుకుంటూ వస్తాం మేము, ప్రశాంతమైన వాతావరణంలో ప్రజాస్వామ్యబద్ధంగా. ఇలా భారతీయ జనతా పార్టీ కరీంనగర్లో లేకుంటే